విచిత్రం ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ ఆస్థాన సోమరులు. ఈ కథను రాసిన వారు కె రావు. ఇక కథలోకి వెళ్దాం. ఒక గ్రామంలో ఒక రైతుకు 2 కొడుకులు ఉండేవాళ్ళు. వాళ్ళు పరమ సోమరులు. ఒకడి పేరు సోమన్న, రెండోవాడి పేరు సూరన్న. తండ్రి వాళ్ళ చేత ఏ పని చేయించలేకపోయాడు. మీకు తిండి పెట్టడం కూడా దండగా, నా ఇంట్లో నుంచి తక్షణం వెళ్ళిపోండి అని తరిమేశాడు. వాళ్ళు ఊరు వదిలి బయలుదేరారు. దారిలో సోమన్నకు ఒక రూక కనపడింది. కాని అతడికి వంగి తీసుకొని ఓపిక లేక సూరన్నతో, ఆ రూక తీసుకురా తమ్ముడు అంటూ ముందుకు నడిచాడు. సూరన్న దాన్ని తీసుకోలేదు. తన అన్న దాన్ని చూశాడు కనుక వాడే తీసుకొని ఉండవలసిందని వాడు అనుకున్నాడు. ఇలా ఇద్దరు గ్రామంలోకి వెళ్ళారు. ఇద్దరికీ ఆకలి దహించుకుపోతుంది. ఒక దుకాణంలో అరటిపళ్ళు అమ్ముతూ ఉన్నారు. ఆ అరటిపళ్ళు ఎట్లా ఇచ్చావు అని సోమన్న దుకాణం వాణ్ణి అడిగాడు. డజను పళ్ళ ఖరీదు 1/2 రూక అన్నాడు దుకాణం వాడు. ఒలిచి నోట్లో పెడితే ఎంత తీసుకుంటావు అని సోమన్న మళ్ళీ అడిగాడు. 1 రూక అన్నాడు దుకాణం వాడు. మాకిద్దరికి చెరో 6 అరటిపళ్ళు ఒలిచి నోట్లో పెట్టు అన్నాడు సోమన్న. దుకాణం వాడు పెట్టిన అరటిపళ్ళు తిన్నాక ఇద్దరి ఆకలి తీరింది. తమ్ముడు, రూక ఆ మనిషికిచ్చేయి అన్నాడు సోమన్న. ఏ రూక అని సూరన్న అడిగాడు. నిన్ను తీసుకోమంటినే ఆ రూక అన్నాడు సోమన్న. సూరన్న మాట్లాడక నేలకేసి చూస్తూ అలాగే ఉండిపోయాడు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవని దుకాణం వాడికి తెలిసిపోయింది. వాడా ఇద్దరిని ఒక గుంజకు కట్టేశాడు. వాడు అక్కడ మోగిన జనంతో వాళ్ళను గురించి చెబుతూ ఉండగా రాజభటులు అక్కడికి వచ్చి సోమన్న, సూరన్నల వృత్తాంతం విని దుకాణం వాడికి ఇవ్వవలసిన రూక తామే ఇచ్చి వారిద్దరిని రాజుగారి దగ్గరికి తీసుకుపోయారు. ఆ రాజుగారు సోమరులిద్దరినీ వెతికి పట్టుకురమ్మని తన భటులను గ్రామాల మీదికి పంపి ఉన్నాడు. ఆయనకు ఒకనాడు ఒక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. తన ఆస్థానంలో సోమరులు లేరు. ఆస్థాన సోమరులను ఏర్పాటు చేసుకోవాలన్న కోరిక కొద్దీ ఆయన తన దేశంలో కనిపించిన సోమరులందరినీ భటుల చేత ఇలాగే నగరానికి తెప్పించాడు. గ్రామ గ్రామాల నుంచి వచ్చిన సోమరులనందరినీ రాజసభలో హాజరుపరిచారు. వాళ్ళంతా చాలామంది ఉన్నారు. మీలో సోమరులైన వాళ్ళంతా చేతులెత్తండి అని రాజు అన్నాడు. కొందరు చేతులు పైకెత్తారు. కొందరు కొంచెంగా ఎత్తారు. సోమన్న, సూరన్నలు అసలు చేతులెత్తనే లేదు. మీరిద్దరూ సోమరులు కారా, చేతులెత్తలేదేంటి అని రాజు అడిగాడు. ఎందుకండి, అదొక శ్రమ, తెలుస్తూనే ఉందిగా అన్నాడు సోమన్న. రాజు సంతోషించి వాళ్ళిద్దరే నిజమైన సోమరులని నిర్ణయించాడు. వీళ్లను అప్పుడే ఆస్థాన సోమరులని నిర్ణయించేశారా అన్నాడు మంత్రి. లేదు లేదు, వీళ్లకు ఇంకా 2 పరీక్షలున్నాయి అన్నాడు రాజు. రాజభటులు వారిని ఒక గదిలోకి తీసుకుపోయారు. అక్కడ పంచభక్ష పరమన్నాలు పాత్రల్లో పెట్టి ఉన్నాయి. ఆకలి మీద ఉన్న అన్నదమ్ముళ్లకు వాటిని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది. కానీ తినటానికి విస్తళ్ళు లేవు. నువ్వు పోయి 2 విస్తళ్ళు పట్టుకురారా తమ్ముడు అన్నాడు సోమన్న. ఎందుకొచ్చిన శ్రమ, మనల్ని ఇక్కడికి తెచ్చిన వాళ్ళు విస్తర్లు తీసుకురారా అన్నాడు తమ్ముడు. అరగంట గడిచింది. వాళ్ళు మొద్దుల్లాగా కదలనే లేదు. ఇంతలో ఆ గదిలోకి ఒక కుక్క వచ్చింది. అది వంటకాలన్నీ తినేస్తూ ఉంటే దాన్ని తోలటానికి కూడా ఇద్దరు ప్రయత్నించనే లేదు. ఇదంతా రహస్యంగా కనిపెడుతూ ఉన్న రాజు పరమానందంతో, 2వ పరీక్షలో కూడా నెగ్గారు, ఇక 3వ పరీక్ష కూడా పెడదాం అన్నాడు మంత్రితో. రాజభటులు వచ్చి ఆ అన్నదమ్ములను మీ భోజనాలయ్యాయా అని అడిగారు. లేదన్నారు సోమరులు. భటులు వాళ్లను ఒక పూరి పాకలోకి తీసుకెళ్లి అందులో వాళ్లకు భోజనాలు ఏర్పాటు చేశారు. అంతలోనే పాకకు నిప్పు అంటుకుంది. ఇద్దరూ భోజనం ముగించి భుక్తాయాసంతో నడుములు వాల్చారు. అప్పుడు వాళ్లకు పాక తగలబడుతూ ఉండటం కనపడింది. పాక తగలబడుతూ ఉన్నదే అన్నాడు ఒకడు. మంటలింకా దూరంగానే ఉన్నాయిలే, మన దాకా రాని అన్నాడు రెండోవాడు.
ఈ లోపల రాజుగారి మనుషులు ఆర్పనే ఆర్పేస్తారులే అన్నాడు మొదటివాడు. ఇద్దరూ కదలనే లేదు. రాజుగారికి పరమానందమైంది. భటులను పంపి వాళ్ళిద్దరినీ బయటికి మోయించి తెచ్చి వాళ్లను తన ఆస్థాన సోమరులుగా నియమించుకున్నాడు. ఇలా ఆస్థాన సోమరులు అనే ఈ కథ సమాప్తమైంది. అనుకోని పెళ్లి. ఈ కథను రాసిన వారు బళ్ళారి రుద్రమూర్తి. ఇక కథలోకి వెళ్దాం. భార్గవుడు అనే ఒక జ్యోతిష్యుడికి లేకలేక ఒక కుమారుడు కలిగాడు. భార్గవుడు తన కొడుకు జాతకం చూసి అతనికి 25 ఏళ్ల ఆయుష్షు మాత్రమే ఉన్నదని అనుకున్నాడు. అది చూసి భార్గవుడు చాలా విచారం పొందాడు. ఆయన తన కొడుక్కు చిరాయు అని పేరు పెట్టుకొని ఆ పిల్లవాణ్ణి జాతకాన్ని అతి శ్రద్ధగా పరిశీలించసాగాడు. ప్రాణాపాయమున్న కాలంలోనే పిల్లవాడికి పెళ్లి జరిగే యోగం కూడా ఉన్నట్టుగా భార్గవుడికి తోచింది. ఒకవేళ పెళ్లి జరిగితే పిల్ల యొక్క గ్రహబలాన్ని బట్టి చిరాయువుకు ఆయువు వృద్ధి కావచ్చునని అనుకున్నాడు అతను. చిరాయువు పెరిగి పెద్దవాడయ్యాడు. అతను మంచి అందగాడు, ప్రజ్ఞావంతుడిగా తయారయ్యాడు. భార్గవుడు అతనికి పెళ్లి ప్రయత్నాలు చేయటానికి ప్రారంభించాడు. కాని కపటం లేనివాడు కావటం చేత ఆయన అందరితోనూ నా కొడుక్కు ఆయుర్దాయం 25 ఏళ్లు ఉన్నది. కాని పెళ్లి అయ్యే యోగం కూడా ఉండటం చేత భార్య తాలూకు గ్రహబలం వల్ల ఉపకారం కలగవచ్చు అని చెబుతూ వచ్చాడు. ఆ మాట విని చిరాయువుకు ఎవరూ పిల్లనిచ్చారు కారు. తన జాతకం సంగతి చిరాయువుకు కూడా తెలిసింది. అతను తండ్రితో నాకు ఆయుష్షు స్వల్పమైతే పెళ్లి కూడా దేనికి? నాకు మిగిలిన కొద్ది సంవత్సరాలు కాశీ విశ్వేశ్వరుడి సన్నిధిలో గడిపేస్తాను అని చెప్పి కాశీకి ప్రయాణమయ్యాడు. వెళ్ళేటప్పుడు అతను తన తండ్రితో 25వ ఏట నేను చావనట్లయితే 26వ ఏట ఇంటికి తిరిగి వస్తాను అని చెప్పాడు. చిరాయువు కాశీకి వెళుతూ ఉండగా దారిలో ఒకనాటి సాయంకాలం అరణ్య ప్రాంతంలో ఒక ప్రయాణికుల శిబిరం తగిలింది. ఎవరో రాజుగారు సమీపంలో ఉన్న దేశపు రాజకూతుర్ని తన కొడుక్కు చేసుకోటానికి తరలి వెళ్తున్నాడు. చిరాయువు రాజసేవకులను ఈ రాత్రికి నన్ను మీ వెంట ఉండనిస్తారా అని అడిగాడు. వాళ్ళు అతన్ని తమ రాజు దగ్గరికి తీసుకుపోయి అతని కోరిక ఆయనకు తెలిపారు. ఆ రాజు చిరాయువును యగాదిగా చూసి ఒక నిర్ణయానికి వచ్చాడు. పెళ్లి కానున్న రాజకుమారుడికి మూర్ఛల రోగం ఉన్నది. ఈ చిరాయువు ఇంచుమించు పెళ్లి కొడుకు ప్రమాణంలోనే ఉన్నాడు. పెళ్లి పీటల మీద తన కొడుక్కు మూర్ఛ వస్తే ఏం చేయటమా అనే విచారం రాజును బాధిస్తుంది. చిరాయువును పెళ్లి కొడుకును చేసి 3 ముళ్ళు పడగానే అతని దారిన అతన్ని పంపిస్తే తనకు ఏ చిక్కు ఉండదని ఇప్పుడు ఆ రాజుకు ఒక ఊహ తట్టింది. అందుచేత ఆయన చిరాయువుతో మారు మాట్లాడకుండా నేను చెప్పినదంతా చేసి నేను వెళ్ళమన్నదాకా నా వెంట ఉంటే నీకీ రాత్రికి మా శిబిరంలో అన్ని సదుపాయాలు చేయటమే కాక 1000 వరహాలు బహుమానం కూడా ఇచ్చి సత్కరిస్తాను అని అన్నాడు. బహుమానం మీద ఆశ లేకపోయినా తన అక్కర తీరుతుంది కదా అని చిరాయువు రాజు చెప్పిన దానికి ఒప్పుకున్నాడు. ఆ రాత్రి అతనికి అన్నీ చక్కగా అమరాయి. మర్నాడల్లా ప్రయాణం చేసి రాజుగారు చీకటి పడే వేళకు పెళ్లి కూతురు ఉండే నగరం చేరాడు. వారికి బ్రహ్మాండంగా విడిది ఏర్పాటయింది. ముహూర్తం రాత్రి 3 జాములకు ఏర్పాటైంది. రాజసేవకులు అర్ధరాత్రి వేళ చిరాయువును లేపి తలంటి పోసి దివ్యమైన బట్టలు కట్టబెట్టి ఆభరణాలు తగిలించి పెళ్లి కొడుకును చేశారు. ముహూర్తం వేళకు అతన్ని పెళ్లిపీటల మీదకు తీసుకుపోయారు. పురోహితుడు మంత్రాలు చదువుతూ హోమం చేస్తూ ఉండగా చిరాయువు తన పక్కనే కూర్చొని ఉన్న రాజకుమార్తెతో రహస్యంగా అగ్ని సాక్షిగా పెద్దల సమక్షంలో జరిగే పెళ్లి నాటకం అవుతుందా అని అన్నాడు. పెళ్లి కూతురైన రాజకుమార్తె ఆ మాటలు స్పష్టంగానే విన్నది. కాని తన భర్త అయిన వాడు ఎందుకు అలా అనవలసి వచ్చిందో అర్థం కాక ఆశ్చర్యపడింది. ముహూర్తం అయిపోయేసరికి తెల్లవారబోతుంది. పెళ్లి కొడుకు తండ్రి అయిన రాజు సపరివారంగా తమ విడిదికి తిరిగి వచ్చి చిరాయువుకు పెట్టిన బట్టలు నగలు తీసేయించి అతని బట్టలు అతనికిచ్చి 1000 వరహాల సంచి అతనికి బహుకరిస్తూ
వెంటనే నువ్వు నీ దారిన బయలుదేరు. తిరిగి ఈ ప్రాంతాల కనిపిస్తే నా భటులు నిన్ను ప్రాణాలతో వదలరు అని హెచ్చరించాడు. చిరాయువుకు కూడా వెళ్ళిపోవాలని ఉన్నది. అతను అప్పుడే బయలుదేరి వెళ్ళిపోయాడు. మర్నాడు పెళ్లి కూతురు విందులో తన సరసన కూర్చున్న భర్తను చూసి అతనిలో ఏదో మార్పు కలిగినట్టుగా శంకించింది. క్షణక్షణానికి ఈ అనుమానం పెరగసాగింది. అయినా తన అనుమానం రహితం చేసుకుందామని ఆమె అతనితో, పెళ్లిపీటల మీద మీరు నాతో ఏమిటో అన్నారు, ఆ రొదలో సరిగ్గా వినిపించలేదు, ఏమిటది, ఇప్పుడు మళ్ళీ చెప్పండి అని అన్నది. మూర్ఛలవాడు బిత్తరపోయి, నేను నీతో ఏమీ అనలేదే అని అన్నాడు. అతని గొంతు కూడా చిరాయువు గొంతులాగా లేదు. రాజకుమార్తె చివాలున లేచి నిలబడి గట్టిగా అందరూ వినేటట్టుగా, మోసం జరిగింది, నేను రాత్రి పెళ్లాడింది ఇతన్ని కాదు అని అన్నది. విందు వినోదం కాస్త పెద్ద కలవరం కింద మారింది. రాజకుమార్తెను ఆమె తండ్రి చాటుగా తీసుకుపోయి మందలించాడు. కాని ఆమె తన తండ్రికి చిరాయువు అన్న మాటలు చెప్పి, అగ్ని సాక్షిగా పెద్దల ఎదుట జరిగే పెళ్లి నాటకమవుతుందా అని నాకు తాళి కట్టినవాడు ఎందుకు అడగవలసి వచ్చిందో నాకప్పుడు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఈ ప్రశ్నకు నా సమాధానం ఏమిటంటే, ఈ పెళ్లి నాటకం కావటానికి వీల్లేదు. ఈ రాజకుమారుడికి నేను భార్యను కాను. చేతనైతే నా భర్తను తీసుకురండి. ఇతనితో నేను మటుకు కాపురం చెయ్యను అని అన్నది. తరువాత అనేక విషయాలు బయటపడ్డాయి. పెళ్లి కొడుకు వైపు వారికి లంచం పెడితే అన్ని విషయాలు వాళ్లే చెప్పారు. అసలు పెళ్లి కొడుక్కు మూర్ఛల రోగం. దారిలో కనిపించిన కాశీయాత్రికుడి చేత రాజకుమార్తెకు పుస్తె కట్టించారు. పెళ్లివారు అవమానం పొంది తమ దేశానికి తిరిగి వెళ్లారు. పెళ్లి కూతురు తండ్రి అయిన రాజు తన నగరంలోని సత్రంలో పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో ఏం చెప్పాడో తెలిసిన వారికి బహుమానం ఇవ్వబడుతుంది అని అందరికీ కనిపించేలాగా రాయించాడు. చిరాయువు రాజకుమార్తెతో అన్న మాటలు రాజకుమార్తెకు ఆమె తండ్రికి తప్ప మరెవరికీ తెలియవు. ఆ మాటలు విన్న చిరాయువు తన నాటకపు పెళ్లి మాటే మరచిపోయి కాశీ చేరి విశ్వేశ్వరుడి సన్నిధిలో ధ్యానం చేస్తూ ఉండిపోయాడు. అతనికి 25వ ఏడు వచ్చింది. వెళ్ళిపోయింది కూడా. కానీ అతనికి ఎలాంటి ప్రాణ ప్రమాదమూ జరగలేదు. సాధ్యమైనంత త్వరగా ఇంటికి తిరిగి పోకపోతే తన తల్లిదండ్రులు తనకు తద్దినాలు పెట్టేస్తారని అతను ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. దారిలో అతనికి తన మాయా పెళ్లి జరిగిన నగరం తగిలింది. తాను తాళి కట్టిన రాజకుమార్తె మరొకడి భార్య అయి ఈ పాటికి పిల్లల తల్లి కూడా అయి ఉంటుందని అనుకుంటూ ఆమె సమాచారం తెలుసుకోవాలనే కుతూహలంతో నగరంలోకి ప్రవేశించి సత్రంలో దిగాడు. అక్కడ అతనికి రాజుగారి శాసనం కనిపించింది. సత్రంలో వాళ్లను అడిగితే రాజకుమార్తె ఇంకా తండ్రి వద్దనే ఉన్నదని, ఏ కారణం చేతనో ఆమె తాను పెళ్లాడిన వాడితో కాపురానికి వెళ్ళలేదని, ఆ పెళ్లి తరువాతనే రాజుగారు సత్రంలో ఈ శాసనం పెట్టించాడని అందరికీ తెలిసింది. చిరాయువు తిన్నగా రాజభవనానికి వెళ్ళి రాజుగారి నుంచి బహుమానం పుచ్చుకుందామని వచ్చాను. పెళ్లి పీటల మీద వరుడు వధువుతో ఏమన్నాడో నాకు తెలుసును అని అన్నాడు. ఈ మాట అతను అనగానే రాజభవనమంతా ఒక్కసారిగా మేలుకున్నట్లయింది. రాజాగారు ఆయన కూతురు చిరాయువును లోపలికి పిలిపించి వరుడు వధువుతో ఏమన్నాడు అని అడిగాడు. అగ్ని సాక్షిగా పెద్దల ఎదుట జరిగే పెళ్లి నాటకం అవుతుందా అని వరుడు వధువును అడిగాడు. ఈ మాట చెప్పినందుకు నాకేం బహుమానమిస్తారు అన్నాడు చిరాయువు రాజకుమార్తెను చూసి చిరునవ్వు నవ్వుతూ. అతనే తన కుమార్తె మెడలో తాళి కట్టినవాడని రాజుకు తోచింది. రాజకుమార్తె ముఖం చూస్తే అది రూఢి అయింది. ఏం బహుమానం ఇవ్వమంటావు? రాజకుమార్తెనిస్తాను అన్నాడు రాజు. మహాప్రసాదం అన్నాడు చిరాయువు. రాజు చిరాయువుకు తన కుమార్తెనిచ్చి తిరిగి పెళ్లి చేశాడు. ఆ పెళ్లికి చిరాయువు తల్లిదండ్రులు వచ్చేశారు. పెళ్లి వైభవంగా జరిగింది. చిరాయువు తన తల్లిదండ్రులతో మామగారి నగరంలోనే ఉండిపోయాడు. ఇలా అనుకోని పెళ్లి అనే ఈ కథ సమాప్తమైంది. గంధర్వుడి శాపాలు. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని
ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అర్ధరాత్రి వేళ ఈ శ్మశానంలో ఎన్నో కష్టాల కోర్చుతూ కూడా పట్టు వదలని నీ ధైర్య సాహసాలు మెచ్చదగినవే. పట్టుదలతో సాధించరాని కార్యం లేదనే మాట నిజం. కాని ఆ సాధించినది స్వప్రయోజనానికి కాని పరుల మేలుకు కాని ఉపయోగించకపోవచ్చు. స్వతహాగా ఎన్నో అద్భుత శక్తులు మహిమలు గల గంధర్వుల వంటి వాళ్ళే ఒక్కొక్కసారి భంగపాటుకి గురి అవుతూ ఉంటారు. ఇందుకు ఉదాహరణగా చిత్రవర్ణుడు అనే గంధర్వుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. చిత్రవర్ణుడు అనే గంధర్వుడు భూలోక సౌందర్యం గురించి కొందరు గంధర్వులు చెప్పుకుంటూ ఉండగా విని స్వయంగా చూడదలచి భూలోకానికి బయలుదేరాడు. ఆకాశయానం చేస్తూ భూలోకానికేసి వస్తున్న చిత్రవర్ణుడికి ఒకచోట అందమైన ఉద్యానవనం ఒకటి కనిపించింది. అతడు ఆ ఉద్యానవనంలోని ఒక పొదరింటి పక్కన దిగాడు. చిత్రవర్ణుడు ఉద్యానవన సౌందర్యం చూసి ముగ్ధుడైపోయి చుట్టూ కలియ చూస్తున్నంతలో ఒకచోట కొందరు యువతుల మధ్య ఒక అద్భుత సౌందర్యరాశి కంటపడింది. అంతటి సౌందర్యవతిని అతడు గంధర్వలోకంలో కూడా ఎప్పుడూ చూడలేదు. చిత్రవర్ణుడు ఆ యువతులకేసి నడిచాడు. అతన్ని చూస్తూనే వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అతడు వాళ్ళ మధ్య ఉన్న సౌందర్యవతికేసి చూస్తూ, సుందరి, నేను చిత్రవర్ణుడనే గంధర్వుణ్ణి. నీ వంటి సౌందర్య రాశిని మా గంధర్వలోకంలో కూడా నేను ఇంతకు ముందెన్నడూ చూడలేదు. ఎవరు నీవు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు అక్కడ ఉన్న యువతుల్లో ఒక ఆమె, ఈమె శరశ్చంద్రికా రాజ్యపు యువరాణి నలందాదేవి అని జవాబిచ్చింది. అలాగా, మీ యువరాణిని మా గంధర్వలోకానికి తీసుకుపోతాను అంటూ చిత్రవర్ణుడు యువరాణి చేయి పట్టుకున్నాడు. వెంటనే యువరాణి భీతితో పెద్దగా కేకవేసింది. తన భటుడు అక్కడికి పరుగున వచ్చి గంధర్వుడిపై కత్తి దూశాడు. అది చూసి చిత్రవర్ణుడు ఫక్కున నవ్వి, పాపం, నేనెవరో తెలియక కత్తిదూసి ఉంటావు అవునా అని అడిగాడు. నేను యువరాణి రక్షణకు నియమించబడ్డ భటుణ్ణి. హద్దుమీరి ఆమె చెయ్యి పట్టుకున్నా నీవెవరైనా తప్పక బంధించి తీరుతాను అన్నాడు భటుడు కోపంగా. ఆ జవాబుకు చిత్రవర్ణుడు ఉగ్రుడైపోయి, ఓరి నరాధమ, నేను అద్భుతమైన శక్తులు గల గంధర్వుణ్ణి. నా మీద కత్తి దూసిన నిన్ను శిక్షించక వదలను. నువ్వు చేతులు లేని అవిటివాడివవుదువుగాక అని శపించాడు. అయితే చిత్రవర్ణుడి శాపం భటుణ్ణి ఏమీ చేయలేకపోయింది. భటుడు పట్టరాని కోపంతో కత్తిని పైకెత్తి చిత్రవర్ణుడి కంఠం మీద కొట్టబోయాడు. కాని చిత్రవర్ణుడు యువరాణి చెయ్యి వదిలి మెరుపులాగా మాయమైపోయాడు. తన శాపం ఒక సామాన్య భటుణ్ణి ఏమీ చేయలేకపోవటం చిత్రవర్ణుడికి చాలా ఆశ్చర్యకారణమైంది. ఆ తరువాత చిత్రవర్ణుడు కొంత దూరం ప్రయాణించి చీకటి పడే వేళకు ఒక అరణ్యాన్ని చేరాడు. అతడు అక్కడ కొద్ది దూరం నడిచేసరికి ఒక కొండ గుహలో నుంచి వెలుగు రావటం కంటపడింది. ఆ వెలుగుకు కారణం ఏమిటా అని చిత్రవర్ణుడు గుహ ముందుకు పోగా గుహ మధ్య వేలాడకట్టి ఉన్న ఒక మణి కనిపించింది. అంత గొప్ప కాంతులను వెదజల్లే మణిని చిత్రవర్ణుడు ఇంతవరకు చూసి ఉండలేదు. ఆ మణిని తన లోకానికి తీసుకుపోయి గంధర్వరాజుకు కానుకగా ఇవ్వాలని అనుకుంటూ అతడు గుహలోపలికి పోబోయాడు. అయితే అంతలో వెనక నుంచి ఎవడురా వాడు అన్న భీకరమైన కంఠస్వరం వినిపించింది. చిత్రవర్ణుడు వెనుదిరిగి చూశాడు. అతడికి ఒక భీకరాకారుడైన రాక్షసుడు కనిపించాడు. వాడు చిత్రవర్ణుడికేసి గుడ్లురుముతూ, ఏం పని మీద నా గుహలోకి వెళ్ళబోయావు అని అడిగాడు. చిత్రవర్ణుడు ఏమాత్రమూ తొట్రుపడకుండా, అద్భుతమైన అంత వెలుగునిచ్చేమని నాకు నచ్చింది, దాన్ని తీసుకునేటందుకు వెళ్ళబోయాను అని అన్నాడు. పరుల సొమ్ము దోచుకోవడానికి చూసే నీలాంటి గజదొంగను ప్రాణాలతో వదలను, నిన్నిప్పుడే పట్టి నమిలి మింగబోతున్నాను అంటూ రాక్షసుడు చిత్రవర్ణుడికేసి 2 అడుగులు వేశాడు. చిత్రవర్ణుడు బిగ్గరగా నవ్వి, ఓరి రాక్షసాధమా, నేను అద్భుత శక్తులు గల గంధర్వుణ్ణి. నన్ను నీవేమీ చేయలేవు. నేను కావాలనుకుంటే నిన్ను శవప్రాణుణ్ణి చేయగలను. ప్రాణాలతో ఉండదలిస్తే తక్షణం ఆ మణిని నీ చేతులతో స్వయంగా తెచ్చి ఇచ్చి
క్షమాపణ కోరుకో అని అన్నాడు. ఆ మాటలకు రాక్షసుడు పెద్దగా హుంకరించి, ఒరేయ్ డంబాలు పలకకు, ఇప్పుడే నిన్ను నా గుప్పెట పట్టి నీ ఎముకలు చూర్ణం చేస్తాను అంటూ చిత్రవర్ణుడి మీదికి వచ్చాడు. చిత్రవర్ణుడు రాక్షసుడికి అందకుండా చప్పున గాలిలోకి లేచి, ఒరేయ్ నువ్వు ప్రాణముండి కదలలేని బొమ్మగా మారిపో అని శపించాడు. కాని ఆ శాపం రాక్షసుణ్ణి ఏమీ చేయలేకపోయింది. దానితో చిత్రవర్ణుడు మరింతగా ఆశ్చర్యపోయి, బహుశా తన శాపం భూలోకవాసులకు ఎలాంటి హాని చేయదేమో అని అనుకున్నాడు. ఆ అరణ్యంలో మరికొంత దూరం పోయేసరికి చిత్రవర్ణుడికి ఒక ముసలివాడు దాహంతో అలమటిస్తూ కనిపించాడు. ఆ సమీపంలో ఎక్కడైనా నీరు దొరుకుతుందేమో అని చిత్రవర్ణుడు వెతికాడు. ఎక్కడా కూడా నీరు దొరకలేదు. ఆ సమయంలో చిత్రవర్ణుడికి ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న ముని కంటపడ్డాడు. చిత్రవర్ణుడు ఆయన దగ్గరకు పోయి చేతులు జోడించి నమస్కరించి, స్వామి, ఈ సమయంలో ఒక ముసలివాడు దాహంతో గొంతు ఎండి బాధపడుతూ ఉన్నాడు. తమ కమండలంలోని జలం కొద్దిగా ఇవ్వగలరా అని అడిగాడు. ముని కళ్ళు తెరుస్తూనే చిత్రవర్ణుడికేసి కోపంగా చూస్తూ, ఓరి దురహంకారి, తపోధ్యానంలో ఉన్న నన్ను పలకరించి తపోభంగం కలిగిస్తావా? నీకు తగిన శాస్తి ఇస్తాను అని కమండలంలోకి జలాన్ని దోసిట పోసుకున్నాడు. చిత్రవర్ణుడు వినయంగా, స్వామి ఆగ్రహించకండి, దప్పికతో ఉన్న ఒక ముసలివాడి కోసం మీకు ధ్యానభంగం చెయ్యవలసి వచ్చింది అని అన్నాడు. కారణం ఏదైనా కాని నీ తప్పుకి శిక్ష తప్పదు అని ముని కమండలంలోని జలాన్ని చిత్రవర్ణుడి మీదికి చల్లుతూ, నువ్వు మూగవాడివైపోదువుగాక అని అన్నాడు. ముని శాపం చిత్రవర్ణుడికి ఎలాంటి హాని కలిగించలేదు. చిత్రవర్ణుడు ముని అహంకారానికి కోపగించి కుడి చేతిని గాలిలో తిప్పుతూ, నువ్వు బండరాయివైపోదువుగాక అని శపించాడు. ఆ మరుక్షణం ముని బండరాయిగా మారిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మహాశక్తి సంపన్నులైన గంధర్వుల జాతికి చెందిన చిత్రవర్ణుడి శాపాలు ఒక సామాన్య భటుడి మీద, రాక్షసుడి మీద పనిచేయలేదు. కాని తపస్సు చేసుకునే ఒక ముని అతడి శాపానికి గురి అయ్యాడు. ఆ భటుడు రాక్షసుడు ఏమైనా అద్భుత శక్తులు కలవాళ్ళా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, చిత్రవర్ణుడు సహజంగా తనకున్న మహత్తరమైన శక్తులను అతిహీనంగా తన స్వార్థానికి ఉపయోగించదలచాడు. అతడు రాజకుమార్తెను చెరబట్టబోయేవాడే కాక తన విధి నిర్వహణలో ఆమె రక్షణకై వచ్చిన భటుణ్ణి శపించాడు. ఆ కారణం వల్లనే అతడి శాపం విఫలమైంది. అదేవిధంగా రాక్షసుడిదైన దివ్యమణిని తస్కరించబోయి దాని యజమానిని ఘోరంగా శపించాడు. ఇది అధర్మ కార్యం కనుక చిత్రవర్ణుడి శాపం రాక్షసుడికి ఎలాంటి హాని చేయలేకపోయింది. ఇకపోతే ముని విషయంలో గంధర్వుడి శాపం ఫలించటానికి కారణం అతడిలోని దయాగుణం, ముని యొక్క అహంకారం, అధర్మ ప్రవృత్తి. అంతేకాని భటుడికి, రాక్షసుడికి అద్భుత శక్తులుండటం కాదు అని అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇలా గంధర్వుడి శాపాలు అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. అలాగే చందమామ కథల్ని మీరు కూడా మాలాగే చదివి ఆనందించాలని అనుకుంటున్నారా? అయితే ఇప్పుడే వివై థాట్స్ అనే మన ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి. అందులో మీకు చందమామ కథలు పేజీల రూపంలో కనిపిస్తూ ఉంటాయి. వాటిని మీరు కూడా మాలాగే చదివి ఆనందించవచ్చు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.